రియల్ ఎస్టేట్లో మనం ఎంతో కొంత పెట్టుబడి పెడితే కానీ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. బట్ మీరు జీరో పెట్టుబడిని అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అంటారు? జీరో ఇన్వెస్ట్మెంట్, టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జాబులు చేస్తూ వేరే ఏదైనా పనులు చేస్తూ సెకండ్ ఇన్కమ్ పర్పస్ మనం దీన్ని వాడుకుంటాం. ఆపర్చునిటీస్ లేవంటున్నాం, మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. 1.5 year నుంచి నేను బాగానే సంపాదిస్తున్నా. నెలకు 2 లక్షల రూపాయలు చాలా ఈజీగా కూర్చుని చోట సంపాదిస్తున్నా. పార్ట్ టైం అన్నప్పుడు మనకి ఇంత ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది అంటారు? మేము సాటర్డే సండే మాత్రమే వర్క్ ఉంటుంది మనకి రియల్ ఎస్టేట్. సో ఇక్కడికి వచ్చినాక వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుందండి. సో అందరు నాలాగానే బాగుపడాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వాలని అనుకుంటే ఏంటి వాళ్ళకి కావాల్సిన అర్హతలు? అర్హతలు ఏమీ లేదు మేడం, దీంట్లో చదువుతో సంబంధం లేదు. బయట దేశంలో వాళ్ళు కూడా మనకి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ పనిచేయచ్చు మన దగ్గర. మరి ఇలా సెమినార్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు, ఇందులోకి వచ్చే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుండి ఫీజు రూపంలో మేము ₹1 కూడా తీసుకోం మేడం, వాళ్ళకి లంచ్ కూడా మేమే పెడతాం. మంత్లీ 2 lakhs వరకు నేను సంపాదిస్తున్నాను అని అన్నారు కదా, బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు ఈ రంగంలోకి రాకుండా? నేను 30 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్. నాకు జాబ్ ఇచ్చిన వ్యక్తి నీకు ఏం చేసి జాబ్ ఇవ్వాలి అని అడిగాడు మేడం. అక్కడ ఎవరైతే నీకు ఏం చూసి జాబ్ ఇవ్వాలన్నాడో ఈరోజు నేను సక్సెస్ వచ్చిన తర్వాత నా దగ్గర మా టీంలో జాయిన్ అయ్యి ఈరోజు ఆయన ₹1,00,000 సంపాదించాను. నమస్తే, వెల్కమ్ టు iDream. జీరో పెట్టుబడితోటి సంవత్సరం తిరిగే లోపల కోటీశ్వర్లు కావచ్చు అని అంటున్నారు రవీంద్ర గారు. అది ఎలా సాధ్యం? ఆయన ఎలా సక్సెస్ అయ్యారు, అది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో? ఏంటో మరి ఆ సీక్రెట్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్ర గారు. నమస్తే మేడం. రవీంద్ర గారు, జీరో పెట్టుబడితోటి కోటీశ్వర్లు అవ్వడం కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనం ఎంతో కొంత పెట్టుబడి పెడితే కానీ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. బట్ మీరు జీరో పెట్టుబడిని అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అంటారు? జీరో పెట్టుబడి అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మేము ఒక అవకాశం ఇస్తున్నాము. దీంట్లో రియల్ ఎస్టేట్ చేయడానికి, కార్పొరేట్ సంస్థలో రియల్ ఎస్టేట్ చేయడానికి మేము మంచి అవకాశం. జీరో ఇన్వెస్ట్మెంట్, టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ మీకున్న రోజులో ఎంత మీరు టైం తీయగలుగుతున్నారు? 1 గంట తీస్తారా, 2 గంటలు మన నుంచి వస్తుందా? జాబులు చేస్తూ వేరే ఏదైనా పనులు చేస్తూ సెకండ్ ఇన్కమ్ పర్పస్ మనం దీన్ని వాడుకుంటాం. రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. పెద్ద కార్పొరేట్ కంపెనీకి 100 ఎకరాల్లో వెంచర్స్ ఉంటాయి. వాళ్ళు మనం అక్కడ ₹1 లేకుండా మనకు ఫ్రాంచైజీ రకంగా మనకు వాళ్ళు ఇస్తారు. మనం దాంట్లో ప్లాట్లు అమ్ముకోవడమే. అన్ని డిటిసిపి, హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయి మనకు అవైలబుల్గా. సో మనం అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు ఒక 10 ఎకరాల్లో వెంచర్ వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అగ్రికల్చర్ ల్యాండ్ నాలాకి వెళ్ళాలి, నాలా నుంచి మళ్ళీ మనం డిటిసిపికి వెళ్ళాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టాలు. వీటి అమ్ముకోలేక పరిస్థితి. మనం సొంతంగా వెంచర్ వేసినా మళ్ళీ ప్లాట్లు మిగిలిపోతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు మేడం, కార్పొరేట్ కంపెనీ వెంచర్స్ ఉంటాయి, మనకి ఏం చేయాల్సింది ఏం లేదు. కంపెనీలో మనం సొంతంగా మన సొంత కంపెనీ లాగా వాడుకోవచ్చు. మనం ప్లాట్లు రెడీమేడ్గా ఉంటుంది. ప్లాట్ అమ్ముకోవడం, మనకు వచ్చే కమిషన్ మనకు వస్తుంది. అక్కడ ఎంతైతే మనం సొంత వెంచర్గా వేసుకుంటే ఎంత కమిషన్ వస్తుందో అంత కమిషన్ మనకి ఇక్కడ వస్తుంది. సో అందుకే నేను ఏమంటున్నానంటే జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి మేము తీసుకోం ఎవరి దగ్గర. అవకాశం ఇస్తున్నాం. ఈరోజు రేపు చాలా మంది జాబులు లేవు అని తిరుగుతున్నారు. జాబులు లేవు అంటున్నారు, కానీ మీరు Naukri.comలో సెర్చ్ చేసి చూడండి. నా ప్రొఫైల్కు సూటబుల్గా 100 జాబులు వస్తాయి. ఆపర్చునిటీస్ లేవంటున్నాం, మార్కెట్లో చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. నేనే ఇప్పుడు 1.5 year అయింది వచ్చి స్టార్టింగ్ వచ్చినప్పుడు. అవునండి, 1.5 year నుంచి నేను బాగానే సంపాదిస్తున్నా. నెలకు 2 లక్షల రూపాయలు చాలా ఈజీగా కూర్చుని చోట సంపాదిస్తున్నా. ఈ అవకాశం ఈరోజు యువత సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ iDream, నా కళ ఎలా నెరవేర్చుకున్నానో ఈ iDream చూసే వారి కళ కూడా నెరవేరాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరు కావాలి. చాలా మంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు జాబులు లేవు అని బయట తిరుగుతున్నారు, కానీ ఎందుకు లేవు మేడం జాబులు? కంపెనీలు ఏమైనా మూసుకుపోతున్నాయా? ఇప్పుడు అమెజాన్ వాడు జాబులు ఇస్తున్నాడు, అమెజాన్ తీసేయబడుతున్నారు కూడా. కంపెనీలు అయితే మూతపడట్లేదు కదా. మనము లేవనుకుంటున్నాం అంతే మార్కెట్లో, కానీ చాలా ఆపర్చునిటీ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి చేసుకునే వారికి. లేడీస్ కానీ జెంట్స్ కానీ వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతే కదా, ఒక మార్గదర్శి కావాలి మనకు ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్లో ఇప్పుడు నాకు మా గురువు గారు ఉన్నారు. నేను ఎంతో మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. నేను ఈరోజు ఇంత చెప్పగలుగుతున్నా, నేను ఇంత సంపాదించగలుగుతున్నా అంటే
నేను ఎంతో మంది దగ్గర ట్రైనింగ్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను కదా మేడం. అయితే మీరు అన్నారు పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు, జాబ్ చేస్తూ చేసుకోవచ్చు, జాబ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అవును మేడం, ఇక్కడ జాబ్ అంటే పార్ట్ టైం అన్నప్పుడు మనకి ఇంత ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది అంటారు? పార్ట్ టైం అంటే మేడం వాళ్ళకు మేము సాటర్డే సండే మాత్రమే వర్క్ ఉంటుంది మనకి రియల్ ఎస్టేట్ లో. ఓకే, వీక్లీ ట్వైస్ మాత్రమే ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు మీ ఆఫీస్ కి వెళ్ళవచ్చు. అంటే సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి 5 days వర్క్ ఉంటుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా 5 రోజులే వర్క్ ఉంటుంది. సాటర్డే సండే వాళ్ళు హాయిగా ఇంట్లో ఉంటారు కదా, ఆ సాటర్డే సండే మాత్రమే మాతో ఉంటే సరిపోతుంది వాళ్ళు. సో ఎన్ని అవర్స్ ఉంటుందండి క్లాస్? ఇది మీరు ఏమైనా వీళ్ళకి క్లాసెస్? అవునండి, సెమినార్ తీసుకుంటాం మేము. ఒక రోజు వీక్లీ 1 సెమినార్ ఉంటుంది, ఒక 2 hour సెమినార్ ఉంటుంది. సెమినార్ అటెండ్ అయితే వాళ్ళు క్లియర్ గా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా అనుకొని వెళ్ళాలి సెమినార్ కి, సినిమా అనుకొని రావాలి మా సెమినార్ కి. పోయిన తర్వాత మనం ఒపీనియన్ చేస్తాం కదా, ఈ సినిమా బాగుంది, సినిమా బాగలేదని. సో ఇక్కడికి వచ్చినాక వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుందండి. ఈ సెమినార్లు చాలా మంది లైఫ్ టర్న్. నేను కూడా అట్లాంటి సెమినార్లో కూర్చొని అట్లనే విని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. సో అందరు నాలాగానే బాగుపడాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. అయితే మీరు చెప్పినట్లు ఈ వీడియో చూసి చాలా మంది మీలాగా ఇన్స్పైర్ అయ్యి ఇందులో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఏంటి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి? అర్హతలు ఏమీ లేదు మేడం, దీంట్లో చదువుతో సంబంధం లేదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్లాట్ అమ్మిన తర్వాత కమిషన్ వచ్చేది బ్యాంక్ అకౌంట్ లోనే కదా, వాళ్ళకి ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. బయట దేశంలో వాళ్ళు కూడా మనకి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ పనిచేయచ్చు మన దగ్గర. ఓకే, అయితే ఇప్పుడు హౌస్ వైఫ్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు, వీళ్ళు కూడా అందరూ చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. హౌస్ వైఫ్ చాలా బాగా బ్రహ్మాండంగా చేయొచ్చు. లేడీస్ కు చాలా మంచి సూటబుల్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటికి వచ్చాను, నేను వెళ్ళాను అనుకోండి, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడది నడుస్తుంది మేడం బాగా అనుకోండి. ఇప్పుడు నేను పోయి డైరెక్ట్ మాట్లాడలేను కదా. సో మా ఆవిడతో తీసుకెళ్ళాను అనుకోండి, మా ఆవిడ వాళ్ళ ఆవిడతో మాట్లాడి అక్కడ సెటప్ అయిపోతుంది. ఆడవాళ్ళు అవును, చాలా బాగా. ఇది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే అందరూ లేడీస్ చేయొచ్చా చేయలేమా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా లేదు. లేడీసే బాగా మా దగ్గర సక్సెస్ అవుతారు. అయితే రవీందర్ గారు, ఇప్పుడు ఏదైనా సరే మనము ఒక సెమినార్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లాసెస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఎంతో కొంత ఫీజు అయితే ఉంటుంది. మరి ఇలా సెమినార్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు, ఇందులోకి వచ్చే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుండి ఫీజు రూపంలో ఏమైనా వసూలు? మేము ₹1 కూడా తీసుకోం మేడం. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాము, రూపాయి కూడా తీసుకోం. వాళ్ళకి లంచ్ కూడా మేమే పెడతాం. ఎందుకంటే ఇది ఒక మేము ధార్మికంగా చేయాలనుకుంటున్నాం, అందరికి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఎంతో మంది మార్కెట్ లో ఉద్యోగాలు లేక బయట తిరుగుతున్నారు. ఇప్పుడు వేరే సంస్థల్లో చూస్తే ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది, కానీ మా దగ్గర అట్లాంటివి ఏం లేవు మేడం. డైరెక్ట్ రావచ్చు, సెమినార్ అటెండ్ కావచ్చు, మా దగ్గర భోజనం తినొచ్చు, నచ్చితే మా షేక్ హ్యాండ్ ఇచ్చి కలవచ్చు, నచ్చకపోయినా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే ఎక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఎక్కడ ఉందండి? ఇది హైదరాబాద్ లో చేస్తాం మేడం సెమినార్. హైదరాబాద్ అంటే కేవలం ఇది హైదరాబాద్ వాళ్ళకే మాత్రమేనా? ఎవరైనా రావచ్చు, బోత్ స్టేట్ లో ఎవరైనా రావచ్చు. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది మన హైదరాబాద్ నగరానికి చాలా సూపర్. ఎందుకంటే ఇది కర్ణాటకలో, మహారాష్ట్రలో లేదు, అక్కడ తమిళనాడులో కూడా లేదు. బెంగళూరు వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు మనకి, చెన్నై వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎవరైనా జాయిన్ కావచ్చు. కాకపోతే వాళ్ళు 1-2 సార్లు సెమినార్ అటెండ్ కావడము, మా వెంచర్స్ చూడడం చేస్తే వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది, మనం ఎట్లా సేల్ చేయాలనే నాలెడ్జ్ వస్తుంది. అయితే మీరు అన్నారు సెమినార్ వీక్లీ ట్వైస్ ఉంటుంది, ఓన్లీ 2 hours అనేసి అన్నారు. ఇలా ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? వాళ్ళకు ఒక 100 days మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినాం మేడం. 100 days అంటే 3 months. అవునండి, ఎవరికైనా ఫస్ట్ రాగానే మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు, అది యాక్సెప్ట్ చేయదు. ఒకటేసారి నువ్వు ₹1,00,000 సంపాదిస్తావు అంటే అతను 1,00,000-2 లక్షలు జీతం తీసుకుంటాడు. అతనికి ₹1,00,000 అంటే వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు ఊరికే చెప్తున్నారు, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. కాదు, ఇది ఒప్పుకోవాలంటే వాళ్ళు మాతో జర్నీ చేయాలి. ఇక్కడ మేమంతా ఇక్కడ లైవ్ ఎవిడెన్స్ వాళ్ళకి, నేనెంత సంపాదిస్తున్నా, నా సీనియర్ ఎంత సంపాదిస్తున్నాడు, ఈ కంపెనీలో అసలు సంపాదించగలరా అని వాళ్ళు చూడొచ్చు. సో ఇక్కడ 1,00,000 నుంచి ₹1,00,000 తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తారు. సో ఇది చూడడం వల్ల వాళ్ళకు ఏమైతుందంటే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. అందుకే మేము 100 days మాతో ఉండండి అంటాం వాళ్ళు. సో ఈ 3 months అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారా లేదా అన్నది మీరు ఎలా గుర్తిస్తారండి? 3 months ఏం లేదు మేడం, వాళ్ళు 1 week కొంతమంది చాలా మంది మా వీడియో చూసి ఇట్లా మెసేజ్ చేసి, వాట్సాప్ లో మెసేజ్ చేసి మరుసటి రోజే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 3 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది. అట్లే దాన్ని మేము అర్థం చేసుకుంటాం.
వాళ్ళు రిసీవింగ్ మోడ్లో ఉన్నారా లేదా అనేది మేము అర్థం చేసుకుంటాం. వాళ్ళకి ఎట్లా తీసుకుపోవాలి అనేది మేము తీసుకెళ్తాం మేడం. ఆఫ్టర్ ఈ సెమినార్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అనుకున్న తర్వాత వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఏంటి వాళ్ళకి మేమే తీసుకెళ్తాం మేడం. అరేంజ్మెంట్ చేస్తాం, వాళ్ళకి సైట్ విజిటింగ్ అరేంజ్మెంట్ చేస్తాం. మేమే ఫ్రీగా సైట్లు తీసుకెళ్తాం. వాళ్ళకి మాకు బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాళ్ళకి సైట్లు చూపిస్తాం. డే అంతా మాతో పాటే ఉంటారు. అక్కడ సైట్ లో కూడా మేము భోజనాలు వాళ్ళకి మేమే అరేంజ్ చేస్తాం. ఈవినింగ్ మళ్ళీ మేము ఎక్కడ తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే రవీంద్ర గారు మీరు చెప్పారు ఏ జాబ్ చేస్తున్న వాళ్ళైనా చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు, సక్సెస్ అవుతారు చాలా మంది అనేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సక్సెస్ స్టోరీ వింటే మన వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కదా. సో మీరే తీసుకుందాం, ఎందుకంటే మీరే మంత్లీ 2 lakhs వరకు నేను సంపాదిస్తున్నాను అని అన్నారు కదా. బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు ఈ రంగంలోకి రాకముందు? నేను 30 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్ మేడం, ఒక పత్రికకి జర్నలిస్ట్ గా పనిచేశాను. నా సంపాదన 19 సంవత్సరాలనే స్టార్ట్ అయింది మేడం. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు ఇంటర్మీడియట్ వరకు చదివించారు మా నాన్న. నిన్ను నా వల్ల చదివించడం కాదు అన్నారు. నాకేమో టీచర్ కావాలని కోరిక. సో మా ఊర్లో అందరూ మిలిటరీలో, ఆర్మీలో టీచర్లే ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేదు. సో ఎప్పుడైనా కానీ పక్కడు ఏమైతే మనం అదే కావాలనుకుంటాం కదా. సో మేము వాలీబాల్ ప్లేయర్లం. సో మా ప్లేయర్స్ అందరూ కొంతమంది కానిస్టేబుల్, కొంతమంది మిలిటరీలో పోయారు, కొంతమంది టీచర్లు అయ్యారు. నేను కూడా టీచర్ కావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ చదువు ఆపేసిన తర్వాత డిస్టెన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశాను. హిందీ పండిట్ ట్రైనింగ్ చేశాను మేడం. హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన తర్వాత 2-3 డిఎస్సీలు రాశాను. ఒక డిఎస్సీ నాకు మిస్ అయింది, పాయింట్ లో మిస్ అయింది. సో ఏం చేయాలి నాకు ఆలోచించకుండా జర్నలిజం ఫీల్డ్ లోనే ఉన్నాను. నాకు తెలియకుండా నేను ఛత్తీస్గఢ్ పారిపోయినా మేడం, ఇక్కడ ముఖం చూపెట్టలేక. డిఎస్సీ రాలేదనే బాధతోని అక్కడ ఛత్తీస్గఢ్ లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో నాకు జాబ్ ఇచ్చిన వ్యక్తి నీకు ఏం చేసి జాబ్ ఇవ్వాలి అని అడిగాడు మేడం. ఆ రోజు నేను ఏదో నాయన నాకు బతకాలంటే నాకు జాబ్ కావాలి, సరే జాబ్ ఇవ్వరా నాయన అడిగాను. అక్కడ జాబ్ చేశాను, 4 నెలలు జాబ్ చేశాను. తర్వాత నాకు అక్కడ పడలేదు. అక్కడ బాగా ఎండ ఉంటుంది. అక్కడ వాటర్ పడకపోతే మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ ఆ కంపెనీ మూతపడింది. అక్కడ ఎవరైతే నీకు ఏం చూసి జాబ్ ఇవ్వాలన్నాడో ఈ రోజు నేను సక్సెస్ వచ్చిన తర్వాత నా దగ్గర మా టీంలో జాయిన్ అయ్యి 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు మేడం. అవును కదా, బడులు అయితే ఇట్లా మేడం జరుగుతుంది. చాలా మంచి సక్సెస్ స్టోరీ. నేను ఈ జర్నలిజం లో ఉండడం వల్ల పొలిటికల్ లీడర్ గా కావాలి, ఎమ్మెల్యే కావాలని కోరికుండే నాకు. సో ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో ఒక పార్టీలో కూడా చేరిన. ఆ పార్టీ నుంచి నాకు టికెట్ వచ్చింది, నామినేషన్ కూడా దాఖలు చేసాం. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఏమైందంటే మా పార్టీ ఇంకో పార్టీతో, నాకు టికెట్ ఇచ్చిన పార్టీ వేరే పార్టీతో అలైన్ చేసింది. సో నా టికెట్ పోయిన తర్వాత నేను వాళ్ళ కోసం పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు కొన్ని డబ్బులు ఖర్చు అయినాయి. ఈ బాగా అప్పులు కావడం, డబ్బులు ఖర్చు కావడం, దానివల్ల నేను కొద్దిగా డ్రాప్ కావాల్సి వచ్చింది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన తర్వాత నేను మరో క్షణం ఆలోచించకుండా ఇప్పుడు ఎట్లయితే మీరు ఇప్పుడు వ్యూవర్స్ వీడియో చూస్తున్నారో నేను కూడా ఇట్లాంటి ఒక వీడియో చూసి వచ్చిన. వీడియో వచ్చి నేను ఇక వేరే ఆలోచన చేయకుండా ఎంబడే జాయిన్ అయిపోయినా. నాకు మా సీనియర్ ఏది చెప్తే అదే వేదం మేడం. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను సీనియర్ చెప్పిందే వేదం. ఎక్కడైనా కానీ మనం ఎదగాలి అంటే, ఇప్పుడు నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు పైన సబ్ ఎడిటర్ ఉంటాడు, పైన మొత్తం ఉంటారు కదా మేడం, వాళ్ళు చెప్పిందే మనకు వేదం. సో మనం ఒక సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థ చెప్పిందే మనకు వేదం. ఏదైనా మనం జాబ్ ఉండాలి అంటే ఆ కంపెనీలో మనం జాబ్ ఎంప్లాయ్గా చేస్తున్నప్పుడు ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో కావాల్సి వస్తుంది కదా. అంతే. ఇప్పుడు నాకు సీనియరే నాకు గురువు, ఆయన నా మెంటర్. సో నేను సక్సెస్ కూడా కారణం ఆయననే. నేను చెప్తున్నా, ఆయన వీడియో చూసినా నేను ఆయన గాడ్ ఫాదర్ అని చెప్తా మేడం. అంతే కదండి ఎవరికైనా సరే. అయితే రవీంద్ర గారు, ఎవరైనా సరే ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మెయిన్ మనకు రియల్ ఎస్టేట్ రంగానే దీంట్లో చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయనేసి అంటూ ఉంటారు కదా. సో ఇది మనకు లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా? అంటే మన కంపెనీ చాలా పెద్ద కంపెనీ మేడం. ఈ 18 years బ్యాక్ స్టార్ట్ చేశారు ఎండి గారు. చాలా అద్భుతమైన స్ట్రక్చర్ తయారు చేశారు ఆయన ఒక దేవుడు మన ఎండి గారు. ఆయన ఎట్లా చేశారంటే, ల్యాండ్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ లీగాలిటీస్ అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే దాన్ని అప్రూవల్కి వెళ్తారు. సో దానిని వాళ్ళకి మన కంపెనీలో ఒక టీం ఉంటుంది, దానికి టీం ఉండదు. 18 వింగ్స్ ఉన్నాయి మేడం. పర్చేసింగ్ టీం వేరే ఉంటుంది, లీగల్ అథారిటీ చూసేది వేరే ఉంటుంది, పేమెంట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, ఎవ్రీథింగ్ వేరే ఉంటుంది. రీసెర్చ్ చేసిన తర్వాత మన హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ ల్యాండ్ తీసుకొని అప్రిసియేషన్ వచ్చేటట్టు, కస్టమర్ నష్టపోవద్దు అని చెప్పి, ఇప్పుడు ఎవరైనా నన్ను నమ్మి ప్లాట్ తీసుకున్నారు మేడం, నేను వాళ్ళకి 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది అని చెప్పినా అనుకోండి, నా బంధువుకి అమ్మాను అనుకోండి, కాకపోతే ఎవరు బాధ్యులు మేడం? నేనే కదా బాధ్యుడిని. సో నన్ను నమ్మి ప్లాట్ తీసుకుంటారు, కంపెనీని నమ్మి ప్లాట్ తీసుకుంటారు. కస్టమర్ ఫస్ట్ కంపెనీ నమ్ముతాడు,
తర్వాత ఈ అక్కడ ఎంప్లాయీని నమ్ముతాడు మేడం. అవునా కదా? అవును. ఇప్పుడు ఎక్కడైనా సరే వేకెన్సీ ఉన్నాయని అనుకుంటే పర్టికులర్గా ఇన్ని జాబ్స్ మాత్రమే ఉన్నాయని అంటారు. బట్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే ఎంతమంది మా దగ్గర నో లిమిట్ మేడం, ఎంత మంది రావచ్చు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న కంపెనీ మాది. ఎంత విజన్ పెట్టుకుని మన ఎండి గారు నడుస్తున్నారంటే 2040 వరకు 10 లక్షల ప్లాట్లు సేల్ చేయాలని ఆయన విజన్. ఇప్పటి వరకు మనం 1,10,000 ప్లాట్లు మాత్రమే సేల్ చేసాం. ఇంకా 9 లక్షల ప్లాట్లు సేల్ చేసేది ఉంది. ఎంత మంది వచ్చినా ఈ ఇండస్ట్రీలో అందరికీ అవకాశం ఉంది. ఎంత మంది రావచ్చు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఫస్ట్ నమ్మాలి, ట్రస్ట్ చేయాలి, రావాలి. ఇప్పుడు ఈరోజు రేపు చాలా చూడండి మీరు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒక్క హైప్కి వెళ్ళిపోతుంది మేడం. మన హైదరాబాద్ నగరము మనం కని విని ఎరగని రీతిలో వెళ్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చూసిన గ్రోత్ వేరే, ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ గతంలో జరిగిన 50 సంవత్సరాల్లో జరిగిన గ్రోత్ ఈ వచ్చే 5 సంవత్సరాల్లో జరుగుతుంది మన హైదరాబాద్. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రింగ్ రోడ్ ఓఆర్ వచ్చినప్పుడు ఎవరైనా నమ్మినరా మేడం? నమ్మలేదు. ఓఆర్ఆర్ పక్కన భూములు ఉన్న వారికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చేయడం వల్ల కూడా రీజనల్ రింగ్ రోడ్ లోపల మన సైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే పటాన్చేరు నుంచి ఆన్ ది వే రోడ్ సిటీలోకి వెళ్ళి ఎల్బీ నగర్ పోవాలంటే 4 hours పడుతుంది మేడం కార్ లో. మరి రింగ్ రోడ్ ఎక్కితే గంటలు వెళ్ళిపోతాం కదా. మరి రీజనల్ రింగ్ రోడ్ అయిన తర్వాత ఎట్లుంటది పరిస్థితి? రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైలు వస్తుంది, షాద్ నగర్ వరకు మెట్రో వస్తుంది, మనకు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ వ్యాపారవేత్తలంతా మన హైదరాబాద్ మీదే చూస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశంలో కూడా ఇప్పుడు ఈ టైంలో కూడా మనం సంపాదించకపోతే మనం ఏమవుతాం అంటే ఇక దురదృష్టవంతులం అవుతాం. ఈ టైంలో ఈ అవకాశాన్ని చేయించుకొని బాగా సంపాదించుకొని మీరు ఎంత సంపాదించుకోవాలనుకొని రాసుకొని రావాలి మేడం మా కంపెనీకి, అంత గ్యారంటీగా సంపాదించవచ్చు. ఓకే, సో బిజినెస్ మొత్తం మనకు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మాత్రమే ఉంటుంది. అవును. ఓకే, అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా అండి? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి మేడం. ఎవరైనా సరే మనకి ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేస్తే మా టీం సభ్యులు మీకు ఆన్సర్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎలా చేయాలి అని చెప్తారు. మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే రవీంద్ర గారు, చాలా మంచి బిజినెస్ డీల్ అండి ఇది. ఏంటంటే చాలామంది కూడా ఎటువంటి జాబ్స్ లేకుండా మీరు అన్నట్లు ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలామంది నిరుద్యోగులకు కూడా ఒక మంచి అవకాశము. సో 0 to కోటీశ్వర్లు కాకపోయినా అట్లీస్ట్ మనం ఎంతో కొంత మీరు అన్నట్టు 1,00,000-2 లక్షలైనా మనం సంపాదించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనేసి అంటున్నారు. అంతే కదా? అవును మేడం. నేను ఇంకోసారి కూడా చెప్పాలనుకుంటున్నా, జాబ్ పోయింది. ఇప్పుడు నేను 30 సంవత్సరాలుగా ఒకే పత్రికలు పనిచేస్తున్నా మేడం. నాకు పెట్టించిన అవును మేడం, ఇప్పుడు కూడా చేస్తున్నాను. అయితే నేను 30 సంవత్సరాలు ఎందుకు పనిచేసినా, నాకు ఆ కంపెనీ నచ్చింది, ఆ పత్రిక నచ్చింది. సో నాకు పెట్టించిన నా గురువు ఇప్పుడు 4 కంపెనీలు మారిండు. మరి ఎందుకు? ఆయన మైండ్ సెట్ అది. 4 పత్రికల్లో ఉన్నాడు, నేను ఒకటే పత్రికలో ఉన్నా. ఈ రోజు వరకు ఒకటే పత్రికలో ఉన్నా. అందుకే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం లేదు పోయింది అంటున్నాం అంటే అసలు మనకు వాళ్ళు తీసేసిర్రా, మనం మానేస్తున్నామా? జాబ్స్ పోవడానికి కారణం ఏంది? మనం వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తున్నారు మేడం. జాబ్స్ పోతున్నాయని చాలా మంది అంటున్నారు కదా. మనము వాళ్ళ పనితనం నచ్చక, అక్కడ వాళ్ళ టీమ్ లీడర్ దగ్గర మనకు పనిచేయడం నచ్చక, ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఏ కంపెనీ అయినా సరే మేడం. ఇక్కడ టీమ్ లాగానే ఉంటుంది మేడం. అవును. ఇండివిజువల్ గా ఏమైనా ఉంటుందా? ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా ఎందుకు అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి వాళ్ళకు ఒక లీడర్ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా. డిటిసిపి అంటే ఏంటి తెలియదు, హెచ్ఎండి అంటే ఏంటి తెలియదు, రేరా అంటే ఏంటి తెలియదు. ఇప్పుడు మన బోత్ స్టేట్స్ లో ఆంధ్రాలో కుంటాలు అంటారు, ఆంధ్రాలో సెంట్లు అంటారు, మన దగ్గర గజాల్లో. అవన్నీ ట్రైన్ చేస్తాం మేడం మేము కంప్లీట్ గా. గజాలు ఎన్ని ఉంటాయి, ఒక ప్లాట్ ఎంత ఉంటుంది, ఈస్ట్ ఫేస్ అంటే ఏంటిది, వెస్ట్ ఫేస్ అంటే ఏంటిది, నార్త్ అంటే ఏంటిది, ఇవన్నీ నేర్పిస్తాం వాళ్ళకి. చాలా బాగుంటది, ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్, చాలా పాయింట్స్ ఉంటాయి మేడం. రియల్ ఎస్టేట్ అంటే చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది ఏ పుస్తకాలలో చెప్పరు. మీకు 10th క్లాస్ లో దొరకదు, ఇంటర్మీడియట్ లో దొరకదు, డిగ్రీలో దొరకదు, పీజీలో కూడా దొరకదు. ఇది సబ్జెక్ట్, ఇది ఒకటి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం ఏమేమి ఉంటాయి, రేరా అంటే చాలా మంది రేరా అంటే తెలియదు. ఇప్పుడు చాలా మంది ప్లాట్లు కొంటున్నారు, ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఏంటి తెలియదు. అసలు కొన్ని ల్యాండ్స్ లో కొన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఇప్పుడు హెచ్ఎండిలో 12 జోన్స్ ఉన్నాయి మేడం. ఆ 12 జోన్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయో కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు కొన్ని టవర్లు మనం చూస్తుంటాం, నానక్రామగూడలోని టవర్లు ఎందుకు ఉన్నాయి, మెడ్చల్లో ఎందుకు టవర్లు లేవు? ఇవి మన ఎవరికైనా వ్యూవర్స్ డౌట్ వచ్చిందా?
ఎందుకు లేవు అంటే అక్కడంతా కన్జర్వేషన్ జోన్. హెచ్ఎండిఏ వాళ్ళు కొన్ని జోన్లు కేటాయించారు, అక్కడ ఓన్లీ కన్జర్వేషన్ జోన్లే, అక్కడ ఇల్లు కట్టడానికి ఉండదు. సో అందుకని అక్కడ లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు విజయవాడ హైవేలోకి వెళ్తే మొత్తం మీకు ఫామ్ ల్యాండ్సే దొరుకుతాయి. ఇప్పుడు మీరు చెవెళ్ళ సైడ్ వెళ్ళండి, ఎందుకు మీకు అక్కడ అన్ని రిసార్ట్లు కనిపిస్తున్నాయి, మరి అక్కడ ఎందుకు వెంచర్లు లేవు? సో ఇవన్నీ మనం గమనించాలి. మేము ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా ఈరోజు సమాచారం గూగుల్ తల్లి దగ్గర ఎంత సమాచారం ఉంది, యూట్యూబ్ అంకుల్ దగ్గర ఎంత సమాచారం ఉంది, చాలా సమాచారం ఉంది. మేము నేర్పుతామని చెప్తలేము, మీరు నేర్చుకుంటారు మా దగ్గరకు వస్తే. నేను కూడా నాకేం తెలియదు, నాకు ఒకటే తెలుసు, ఎక్కడైనా ఫోటో గుంత కనిపిస్తే ఫోటో తీసుకొని వాడతారని తెలుసు. కానీ ఈరోజు ఇంత అద్భుతంగా నేను చెప్పగలుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నా, మా గురువు గారి సాన్నిధ్యంలో నేను నేర్చుకున్నా. ప్రతిదీ దొరుకుతుంది మేడం ఇక్కడ. ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా నేర్చుకోవచ్చు. మన ప్యాషన్ ఏంటి, అసలు నీ ప్యాషన్ ఏంటి అనేది మీరు గమనిస్తే మీకు ఒక రూట్ దొరుకుతుంది. ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు గొప్పవారు అనుకోవాలి, మీరు అదృష్టవంతులు అనుకోవాలి, మీకు బయటపడే అవకాశం దొరికింది. ఈ హనుమాన్ జయంతి ఈరోజు అద్భుతమైన రోజు. నాకు ఈరోజు కాల్ వచ్చింది, నిన్న సార్ ఫోన్ చేస్తే, నేను మీ ఇంటర్వ్యూ ఉందండి అని ఫోన్ చేస్తే నేను రావద్దనుకున్నా, మళ్ళీ ఒకరోజు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా. కానీ నాకు ఒక్కసారి ఏమనిపించింది అంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఓహో హనుమాన్ జయంతి కదా, నేను హనుమంతుని భక్తుని కదా, నాకు ఒక అవకాశం పబ్లిక్ చెప్పాలి. ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది మేడం, బయట మనం చేస్తున్నాం ఎట్లా తెలుస్తుంది? చాలా మంది బయట తిరుగుతున్నారు, ఏం లేదు. మేము వాళ్ళకి ఒక కస్టమర్కి కానీ మన రియల్ ఎస్టేట్ ఏజెంట్కి కానీ మేము అవగాహన కల్పిస్తున్నాం, అంతే, ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళకి. చాలా మంది సిటీకి దూరంగా ఒక 1000 గజాలు భూమి తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అవునా కదా? ఎంతమంది సెలబ్రిటీలు ఉంటున్నారు, మరి ఎందుకు హైదరాబాద్ లో ఉండే బిజినెస్ మ్యాన్లు కూడా ఉండాలనుకుంటున్నారు. మరి వాళ్ళని మనం క్యాచ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళే మన కస్టమర్లకి కోసం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే ఉంది, ఇక్కడే మొత్తం ఇన్వెంటరీ ఉంది, కస్టమర్ ఉన్నారు, ల్యాండ్ బ్యాంక్ ఉంది, అన్ని ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి ఇక్కడనే. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. ట్రైనింగ్ అన్నారు కదా, అంటే ఈ ట్రైనింగ్ ఎలా ఇస్తారు మీరు? ఈ ట్రైనింగ్ లో ఏమేమి నేర్పిస్తారు వాళ్ళకి? ఫస్ట్ సెమినార్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు మాతో జర్నీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వాళ్లకు మేము కొంతమంది ట్రైనర్స్ ద్వారా క్లాసెస్ ఉంటాయి మేడం. నెలకు ఒక క్లాస్ కానీ, కంపెనీ కూడా కొన్ని ఈవెంట్స్ పెడుతుంది, ఆ ఈవెంట్లకి మేము వాళ్ళకి పాసులు ఇస్తాం. వాళ్ళకి దానికి కూడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి మంచి 5 స్టార్ హోటల్స్ లో మేము ట్రైనింగ్ క్లాసులు పెడతాం. పెద్ద పెద్ద స్పీకర్లు మన దగ్గరకు వస్తారు. ఈ రోజు రేపు తెలుగులో చెప్పే స్పీకర్లు కూడా ఉన్నారు, మంచి మంచి రియల్ ఎస్టేట్ మీద చెప్పే స్పీకర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం మేడం. వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మేము కూడా వాళ్ళకు ఏం డౌట్ వచ్చినా మేము 24 hours వాళ్ళకి అవైలబుల్ ఉంటాం. సో దీనివల్ల వాళ్ళు ట్రైన్ అవుతారు ఆటోమేటిక్గా. ఈ క్లాసెస్కి అటెండ్ కావడం కానీ, మా ట్రైనింగ్ సెమినార్కి అటెండ్ కావడం కానీ, కంపెనీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, కంపెనీ ఈవెంట్స్కి అటెండ్ కావడం కానీ, కంపల్సరీ మన కంపెనీ జరిగే కంప్లీట్ ట్రైనింగ్ లకి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయితే చాలు, వాళ్ళు ఫుల్ ట్రైన్ అయిపోతారు. అటెండ్ అయితే చాలు, ఈజీగా నేర్చుకుంటాం మనం. ఇప్పుడు స్కూల్కి పోతున్నాం, మనం ఏబిసిడీలు నేర్చుకోవాలన్నా ఈ రోజు స్కూల్ పోయినాము, రేపు డుమా కొట్టకపోతే ఎల్లుండి మర్చిపోతాం కదా, ఇది కూడా అంతే. ఇప్పుడు స్కూల్కి పోతే ఏబిసిడీలు నేర్పించినట్లు మీ ట్రైనింగ్ వస్తే ఏం నేర్పిస్తారు? ఏబిసిడి అంటే ఫస్ట్ ఏంటిది, రియల్ ఎస్టేట్ లో ఏంటిది అనేది నేర్పిస్తాం. ఇంట్లో కూడా ఏబిసిడి నేర్పిస్తాం. ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినట్టే మా దగ్గర, అంతే. కానీ 10th పాస్ కావాలంటే 10 సంవత్సరాలు కావాలి. ఇక్కడ 100 days ఉంటే సరిపోతుంది, ఇక్కడ డిగ్రీ వచ్చేస్తుంది వాళ్ళకు. 100 days మాతో ఉంటే నెలకు 1,00,000 కాదు మేడం, వారానికి 1,00,000 ఎట్లా సంపాదించాలనే కాన్ఫిడెన్స్ మేము ఇస్తాం. వాళ్ళకి సెమినార్ లోనే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే మాకు చూస్తారు కదా వాళ్ళు, మేము కూడా అక్కడ నుంచి వచ్చినాం కదా. సో మా అనుభవాలు వాళ్ళకి చూపిస్తాం, కావాలంటే వాళ్ళకి ప్రూఫ్ కూడా మేము చూపిస్తాం. ఇక్కడ ఏం అబద్ధాలు ఏం లేదు. నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చూపిస్తా కావాలంటే, నేను ఐటీ కడుతున్నా, కంప్లీట్ నాకు TDS కట్ అయ్యే వస్తుంది. మా దగ్గర ఉన్న మా టీంలో అందరికి మేము చూపిస్తాం, నేను 2 లక్షలు సంపాదిస్తాను చూడని ప్రూఫ్ చూపిస్తా. ఎందుకు మేడం, నేను ఇప్పుడు ఈ బిజినెస్ బాగా స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఊరు నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా, మాదాపూర్లో ఉంటున్నా. అంటే మీరు ఆలోచించండి, నాకు ఎంత ఖర్చు ఉంటుంది మాదాపూర్లో అంటే 30,000 రూపాయలు రెంట్, నాకు కారు మెయింటెనెన్స్, నాకు నెలకు 2 లక్షల మెయింటెనెన్స్. ఊకే హైదరాబాద్ ఉండగలుగుతున్నా, సంపాదన లేకుండా ఎట్లా ఉండగలుగుతా? ఇది ఆలోచించుకుంటే సరిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అవునండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపులే మనకి ఇక్కడ ఇది ప్రూఫ్స్ అంతే. ఎక్కడో నేను అక్కడికి వెళ్ళి తిరుగుతలేను కదా, ఇప్పుడు నేను మాదాపూర్లో ఉంటున్నా అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. నేను ఊర్లో ఉంటున్నప్పుడు నేను బైక్లో పెట్రోల్ వేసుకోవాలంటే ఆలోచించేవాడిని, 200 కూడా లేని పరిస్థితిలో ఉండేది మేడం. పెట్రోల్ అయిపోతే వేరే వాళ్ళ దగ్గర అడుకొని పెట్రోల్ వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. నేను అంటాను, మా ఓనర్ అంటాడు, ఇప్పుడు నేను మాదాపూర్లో 5th వరకు పేమెంట్ చేయాలి రెంట్, కానీ నేను ఫస్ట్కే పేమెంట్ చేసేస్తా.
ఎందుకు నాకు ఇంకా ఈ బండి ఈఎంఐ కూడా ఒకరోజు ముందే కట్టేస్తాను నేను. ఇంట్లో కూడా కూరగాయలు అవన్నీ కిరాణా వస్తువులు అన్ని ఫుల్ఫిల్గా ఉంటాయి, ఏం టెన్షన్ ఉండదు వాళ్ళకి, ఫ్యామిలీకి టెన్షన్ లేదు, పిల్లలకు టెన్షన్ లేదు, అంత హ్యాపీగా జీవిస్తున్నాం. సో హ్యాపీగా లైఫ్ అంతే, హ్యాపీ లైఫ్ జీవించాలంటే మనం ఏదో కొత్తగా చేయాలి మేడం. అట్లనే ఉంటాము, ఎక్కడేసిన గొంగడి అట్లనే ఉంటాము అంటే అక్కడే ఉంటాం. సో ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకొని మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. అంతే, ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి, ఎవరికైనా మంచి అవకాశము. జాబ్ ఉన్నా జాబ్ పోయినా మీరు ధైర్యంగా ఉండాలి. అంతే, ఉన్నా సెకండ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వస్తామంటే ఇంకా చాలా బెటర్. ఫుల్ టైం చేస్తామంటే చేసుకోవచ్చు, ఇంకో వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము జ్యువెలరీ షాప్కి వెళ్తాం, కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఉన్నాయి, అక్కడ ఎంప్లాయీ మీకు ఎంత మంచిగా నగ చూపిస్తారు మేడం, ఆ జ్యువెలరీ ఆయనది ఉంటుందా? లేదు, ఎవరిదో ఉంటుంది కదా. ఆ షాప్ ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఇతను ఎంత బాగా మనకు చూపించి ఎంత సేల్ చేసి మంచిగా మీకు ఎంత ఇచ్చేసుకుంటాడు ఆయన. మళ్ళీ ఇంకొకసారి అతను సర్వీస్ వస్తే మళ్ళీ అది షాప్కి వెళ్తామా లేదా? మీరు ఓనర్ చూసి వెళ్తున్నారా, మీరు సేల్స్ మ్యాన్ చూసి వెళ్తున్నారా? అంతే కదా. సో మరి ఆ సేల్స్ మ్యాన్ కు సంబంధం లేకుండా ఆయనకి ఏదో 12,000 20,000 జీతం ఉంటుంది, అంతే కదా. ఇక్కడ కూడా మన కంపెనీ మన ప్రోడక్ట్ అమ్మితే ఒక్క వారానికి ₹1,00,000 సంపాదించవచ్చు, ఎవరైనా సంపాదించవచ్చు. అది ఎట్లా అనేది మేము ట్రైన్ చేస్తాం. అంతే, ఇది ఇక్కడ వీడియోలో చెప్పే సీక్రెట్ కాబట్టి అక్కడ మాత్రం మొత్తం రివీల్ చేసేస్తాం. ఓకే, సో అదే నేను ఎలా అంటే మాత్రం మీరు అది రివీల్ చేయట్లేదు. అంతే, సో సీక్రెట్ అన్నమాట. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీరు నేర్పిస్తారు. వాళ్ళే నేర్చుకుంటారు మేడం, మేము నేర్పించాల్సిన అవసరం లేదు. మాతో పాటు ఉంటే ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నా నన్ను చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు నేను మా సీనియర్ చూసి నేర్చుకున్నా. అంతే, ఇప్పుడు మా కంపెనీలో నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళని కూడా వీళ్ళు చూస్తారు మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇండియా టీంలో పనికి రాని వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ ఆటను చూసి వీళ్ళు మంచిగా ఆడతారు. సో మా టీంలో ఉంటే మేము చేస్తున్నప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేస్తారు బిజినెస్. సహవాస లక్షణం అంటాం కదా మేడం, మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు అందరూ ఒక గుంపుగా ఉండి పేకాట రాయలతో ఉన్నారనుకోండి, ఆడ ఏం చేస్తారు, రోజు అదే పని చేస్తాడు కదా. ఇప్పుడు మేము ఇటు సంపాదిస్తున్నాము, కోటి మాట్లాడుతున్నాం అంటే ఈ రోజు కోటి రాకున్నా నువ్వు ఇంకా వచ్చే సంవత్సరం కోటి సంపాదించే స్థాయికి మేము తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ మాతో పాటు ఉంటారు, మాతో పాటు నేర్చుకుంటారు, మా లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటు అవుతుంది. మేము నేర్చుకుంటున్నాము, మేము పూసుకుంటున్నాము, వాళ్ళకి నేర్పిస్తున్నాం మేడం. అంతే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మంచి సిస్టమ్ ఉంది. అంతే, ఫస్ట్ మీరు దీన్ని బిలీవ్ చేసి ఈ ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతే. సో నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం అండి. రవీంద్ర గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కలిగించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.